ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో చేరవచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుత్థాన దినమందు దేవుడు సజీవంగా ఈ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవునికి తెలియజేస్తూ ఉన్నా. చదవబడినటువంటి ఈ 3 వాక్య భాగాలు నిర్గమకాండం నుంచి హెబ్రీ పత్రిక నుండి మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త నుండి ఈ 3 వాక్య భాగాలను ఆధారం చేసుకొని సంఘ ఐక్యత అనేటువంటి అంశాన్ని మీ ముందర ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిర్గమకాండంలో మరి మోషే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక చోటికి వారిని రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు ఏ రీతిగా వచ్చారు, ఎంతమంది దేవుని మాట విన్నారు, ఎంతమంది దేవుని మాట వినలేదు అనేది అక్కడ వ్రాయబడి ఉంది. అదే రీతిగా మనం చదువుకున్నటువంటి ఈ ఉత్తరం హెబ్రీ పత్రికల్లో కూడా మనం చూస్తే క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును, క్రీస్తు రక్తం యొక్క ప్రాముఖ్యత అక్కడ వ్రాయబడి ఉంది. మనం చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగంలో మనం చూస్తే మరి యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి మత పెద్దలతో కొట్లాడుతూ ఉన్నాడు, గొడవ పెట్టుకుంటా ఉన్నాడు. దేవుడు నేను మొదటి నుంచి ఉన్నవాడను అని చెబుతా ఉంటే వాళ్ళకి అర్థం కావడం లేదు. నువ్వేమన్నా అబ్రహాము కంటే నువ్వు పెద్దవాడుగా, లేదా అబ్రహాము కంటే ముందుగా పుట్టావా, అసలు ఎవరు నువ్వు అబ్రహాం గురించి చెబుతా ఉన్నావు, నేను అబ్రహామును చూశాను అని అంటా ఉన్నావు, నీ వయసు కనీసం 50 సంవత్సరాలు కూడా లేవు, ఎప్పుడో పుట్టినటువంటి అబ్రహాము ఎలాగ చూచావు అని దేవునితో వాదించినప్పుడు యేసు ప్రభుల వారు అంటా ఉన్నా నేను ఆయన కంటే ముందుగా ఉన్నవాడను అని అనేటువంటి మాట మాట్లాడినప్పుడు మరి ఆయన చంపడానికి రాళ్ళు ఊగినప్పుడు మరి దేవుడు యెరూషలేములో దాగెను అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు అందరూ కూడా ఐక్యంగా ఉండి మరి దేవుణ్ణి నాశనం చేయాలా, దేవుణ్ణి చంపాలి అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు చేశారు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యత అంటే దేనికోసం ఐక్యత, వాళ్ళు దేవుని మార్గంలో వెళ్ళక వాళ్ళ ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళటానికి వాళ్ళు ఐక్యత చూపించారు పాత నిబంధన గ్రంథంలో. అందుకే వాళ్ళు వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేకపోయారు. అంటే చాలామంది మంచి వాటిలో ఐక్యత ఉండదు, కానీ చెడ్డ పనులు చేయటానికి మాత్రం ఐక్యత కదా. మంచి చేయటానికి ముందు రాదు, కానీ ఏదైనా చెడగొట్టడానికి, ఏదైనా పావుడు చేయటానికి ఒకరి మించినోడు ఒకడు తయారవుతూ ఉంటాం కదా. అంటే మంచి చేయటానికి ఎవరు రా, కానీ చెడు చేయటానికి మాత్రం చాలామంది ఐక్యంగా కూడి గుంపుగా కూడి వస్తూ ఉంటారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ ఐక్యత అనేటువంటి టాపిక్ ఏర్పాటు చేశారు. అంటే ఈ దినాలలో, ఈ అంత్య దినాలలో సమాజంలో ఐక్యత కలిగి ఉండాలి, సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబాలలో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లేనటువంటి సమాజం, ఐక్యత లేనటువంటి కుటుంబాలు, ఐక్యత లేనటువంటి సంఘాలు విచ్ఛిన్నం అవుతూ ఉన్నాయి. అంటే మన సంఘాలు, మన కుటుంబాలు, మన సమాజాన్ని ఒకటిగా చేసుకోవాలి అంటే ప్రతి వాటిలో ఏముండాలా, ఐక్యత ఉండాలి. చాలా రోజులు అంటే మన క్రైస్తవులు అంటేనే వీళ్ళ దగ్గర ఏముండదు, ఐక్యత ఉండదు అనేటువంటి ఒక భావము ఉండేది ఒకప్పుడు. కానీ ఈ భావం ఇప్పుడు మారిపోయింది. కారణం ఏంటి అంటే ఒక 15 రోజుల క్రితము ప్రవీణ్ పగడాలను మరణించినప్పుడు చాలామంది దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుని యొక్క విశ్వాసులు రోడ్డు మీదకి వచ్చారు కదా.
ఐ వాంట్ జస్టిస్, అంటే మాకు న్యాయము కావాలా, ఆయన ఎలాగ చనిపోయాడు, ఎలాగ మరణించాడు, ఆయన ఎలాగా మరణానికి కారణమయ్యాడు కదా. చాలామంది రోడ్ల మీదకి వచ్చేసరికి ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇంతగా వస్తారు అని అనుకోలేదు. క్రైస్తవులు ఎప్పుడు ఎలాగ ఉంటారు అంటే, వాడు పాడైపోతే పాడైపోనిలే, మనకేంటి సంబంధము, మన కాడికి రాలేదు కదా అనేటువంటి ఆలోచన. అందుకే మనల్ని బట్టి చాలామంది చీపుగా మాట్లాడతారు. కనీసం ఒక కాకి చచ్చిపోతే 100 మంది కాకిలు వస్తాయి. కానీ క్రైస్తవులు ఒకవేళ ఎవడైనా చెడిపోతే క్రైస్తవునికి సహాయం చేయరు. కానీ బయట ఉన్నటువంటి సమాజం, ముస్లింలు ఎవరైనా ఒకడు గొడవ పడితే 100 మంది వస్తారు. కానీ మన క్రైస్తవుల్లో అటు రారు అనేటువంటి భావన ఇంత ముందుకు ఉండే. కానీ ఈ ప్రవీణ్ పగడాల అన్న గారి విషయంలో ఈ అభిప్రాయాలు మారిపోయాయి. సమాజంలో కానీ ప్రభుత్వ విషయాలలో కానీ మారిపోయాయి. ఎంతగా మారిపోయాయి అంటే, క్రైస్తవులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, క్రైస్తవులు తలుచుకుంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, క్రైస్తవులు తలుచుకుంటే వాళ్ళు ఎంత దూరమైనా వెళుతారు అనేటువంటి నిర్ణయము ఈరోజు ప్రభుత్వాలు తీసుకొని, అసలుగా ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎక్కడికి వచ్చాడు, ఎన్ని చోట్ల యాక్సిడెంట్ జరిగింది, ఏమి చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక సపరేట్ కేసును తీసుకొని ఒక పోలీస్ శాఖ దీనికోసం ప్రత్యేకంగా కేసును ముందుకు తీసుకుని వెళ్తూ ఉంది. కారణం ఏంటి అంటే, ఇది క్రైస్తవులకు వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పు వాళ్ళు సమాజంలో చూపించారు కదా. రాజమండ్రిలో చనిపోగానే చాలామంది హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ, విజయవాడలో ఉన్నవాళ్ళు కానీ, రాజమండ్రిలో ఉన్నవాళ్ళు కానీ, అంటే అతను వేరే డినామినేషన్ సంబంధించిన వాడు అయినా, డినామినేషన్కు సంబంధం కాని వాళ్ళు కూడా అంటే అన్నారు, మేము కొట్లాడుకున్నాం, మా సంఘమే గొప్ప, మా సంఘమే గొప్ప, మా బోధకుడే గొప్ప అని అనుకున్నారు. కానీ ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడైతే చనిపోయారో, ఆ పాస్టర్ కొరకు అందరూ కూడా వారి యొక్క సంఘాలను వదిలిపెట్టి బయటికి వచ్చి రోడ్ల మీద నిలవబడ్డారు కదా. దాన్ని బట్టి మనం నిజంగా సంతోషపడాలి. ఎందుకంటే క్రైస్తవులలో ఒకప్పుడు లేనటువంటి ఐక్యత ఇప్పుడు వస్తూ ఉంది. కారణం ఏంటి అంటే, ఒక సేవకుడిని దారుణంగా చంపి ఇది యాక్సిడెంట్గా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన, నెక్స్ట్ రోజు ఆయన, వీలైతే మన కాడికి వస్తూ ఉంది. కాబట్టి మన కాడికి రాకముందే మనం ఏం చేసుకోవాలా, మేలుకొని ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండాలి అంటే మనం తప్పకుండా రోడ్డు మీద కూర్చోవాలా, జస్టిస్ న్యాయాన్ని అడగాల. దేవుడు మనల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడు, దేవుడు తన సువార్త పని కోసం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మనిషి రోడ్డు మీద చనిపోతే తాగి చనిపోయాడు అనేటువంటి ఒక తప్పుడు బోధలను ఈరోజు టీవీలలో చూపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసము అని ఈరోజు క్రైస్తవులు అనేవాళ్ళు ఐక్యంగా కలిసి బయటికి వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాలలో ఐక్యత ఉండాలి, సమాజంలో ఐక్యత ఉండాలి, కుటుంబాలలో ఐక్యత ఉండాలి. ఇక్కడ ఈ వాక్య భాగము కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నాడు అంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎవరు సహోదరులు, ఎవరమ్మా సహోదరులము? దేవుడు సహోదరుడు అంటా ఉన్నాడంటే అన్నను అంటా ఉన్నాడు. మనమంతా ఎవరము, మనమంతా దేవుని బిడ్డలనే కదా. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి దేవుడు అందరినీ కూడా సహోదరులుగా పిలువబడ్డాడు. మరొక విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చోట ఇంట్లో కూర్చున్నప్పుడు ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయన పట్టుకోవడానికి వచ్చారు. పట్టుకోవడానికి వచ్చినప్పుడు లోపల ఒక శిష్యుడు వచ్చి, అయ్యా మీ తల్లి, మీ సహోదరుడు బయట ఉన్నాడు, నేను రమ్మంటా ఉన్నాడు అనగానే, మరి యేసు ప్రభుల వారు అన్న మాట ఏంటి అంటే, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నా తల్లి, నా సహోదరుడు అన్నాడు దేవుడు కదా. అంటే మనమందరము కూడా దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి
మనమందరం కూడా సహోదరులమే కదా. పౌలు తన పత్రికల్లో సంఘాన్ని ఏమన్నాడు అంటే సహోదరులారా అనే సంఘాన్ని బోధించారు. సంఘంతో మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా అక్కడ స్త్రీలు ఉన్న పురుషులు ఉన్న పౌలు ఏమన్నాడు అంటే సహోదరులారా నేను చెబుతా ఉన్నాను వినండి అనేటువంటి వాక్యాన్ని పౌలు పత్రికలో చూస్తాం. అంటే సహోదరులు అంటే ఒక మగవాళ్ళకే కాదు, ఇది పురుషులకు స్త్రీలకు ఇద్దరిని కలిపి దేవుడు సహోదరులుగా పిలిచాడు. అంటే మనమందరం ఎలాగ ఉండాలా? ఐక్యత కలిగి మనము ఉండాలి. మనమందరము కలిసిమెలిసి ఉండాలి. మనమందరము కలిసి దేవుణ్ణి ఆరాధన చేయాలి. మనమందరము కలిసి దేవుణ్ణి స్తుతించాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి. ఎక్కడ కూర్చున్నా మనం కలిసి కూర్చోవాలి. ఎక్కడ ఉన్నా మనం అందరము కలిసి ఉండాలి కదండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఒకే ఇంట్లో 6 మంది కొడుకులు, 6 మంది కోడలు కదా కదా పిల్లలు, వారి యొక్క పిల్లలు. అప్పుడు ఉద్యోగాలు లేవు. ఉండే వాటిలోనే చాలా తృప్తిగా తినేవారు. 3 పూట్ల తినేవారు. ఏమి కావాలంటే అవి కొనుక్కునేవారు. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు 6 మంది 6 కుటుంబాలుగా మారిపోయారు. ఎవరి కంచం వాళ్ళదే, ఎవరి పొయ్యి వాళ్ళదే, ఎవరి జీతాలు వాళ్ళవే. ఒకప్పుడు అప్పులు లేనటువంటి కుటుంబాలు 6 కుటుంబాలు ఉన్నా 7 కుటుంబాలు ఉన్నా అప్పులు లేకుండా ఉండేవి. ఇప్పుడు భార్యాభర్త 2 పిల్లలున్నా ఇంట్లో ఏముంది? అప్పు ఉంది. కారణం ఏంటి అంటే అప్పుడు ఉన్నటువంటి ఐక్యత ఇప్పుడు కుటుంబాలలో లేదు. అందుకే అప్పుడు ఉన్నటువంటి సంతోషము ఆనందము ఇప్పుడు కుటుంబాలలో కనబడడం లేదు. కారణం ఏంటి అంటే అప్పుడు ఐక్యత కలిగి ఉన్నారు, ఇప్పుడు ఎవరి దారి వారిలో ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ రానున్నటువంటి దినాలు అంత్య దినాలు కాబట్టి మనమందరము కూడా ఐక్యత కలిగి మనము జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఐక్యత కలిగి మనము బ్రతకడం ద్వారా, ఐక్యత కలిగి మనము జీవించటం ద్వారా 2 దీవెనలు ఉన్నాయి. ఏంటి ఆ దీవెనలు అని మన వాక్యంలో మనం చూస్తే మొదటి దీవెన 133వ దావీదు కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకుంటే, సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతను ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ ఐక్యత కలిగి ఉండడం ద్వారా మనం ఎటువంటి దీవెనలు పొందుకుంటాము అని అంటే, ఏ ఇంట్లో అయితే ఐక్యత ఉంటుందో, ఏ సంఘంలో అయితే ఐక్యత ఉంటుందో, ఏ సమాజంలో అయితే ఐక్యత ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వాదము పొందుకుంటుంది. ఆశీర్వాదము పొందుకోవాలంటే తప్పకుండా ఆ ఇంట్లో ఏముండాలా? ఐక్యత ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకుకు 2 కుమారులు. పెద్ద కుమారుని పేరు ఏశావు, చిన్న కుమారుని పేరు యాకోబు కదా. వీళ్ళిద్దరిలో ఒకే ఇంట్లో ఉన్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య ఏమి లేదు? ఐక్యత లేదు. కారణం ఏంటి అంటే జ్యేష్ఠత్వపు హక్కు కోసం కదా, ఒకరి మీద ఒకరు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అనేటువంటి ఆలోచనలతో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో యాకోబుకు అవకాశము దొరికింది. ఏశావుకు రావలసినటువంటి ఆశీర్వాదాలన్నీ తండ్రిని మోసము చేసి యాకోబు తీసుకున్నాడు. ఇప్పుడు ఏశావు ఏం చేస్తా ఉన్నాడు? అదే ఇంట్లో, అంటే ఒకే ఇంట్లో యాకోబు ఆశీర్వాదం తీసుకున్నాడు కదా. ఏశావు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఏడుస్తూ ఉన్నాడు. అంటే ఒకడు సంతోషంగా ఉన్నాడు, ఒకడు దుఃఖంలో ఉన్నాడు. కారణం ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏమి లేదు? ఐక్యత లేదు. ఏశావు ఏడుస్తా ఉన్నాడు. దేని కొరకు ఏడుస్తా ఉన్నాడు అంటే, అయ్యా ఆశీర్వాదాలు, ఒక్క ఆశీర్వాదం కోసం, ఒక్క ఆశీర్వాదము నా కొరకు ఉంచలేదా అనేటువంటి ప్రార్థన ఏశావు ఇస్సాకు దగ్గర చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకే ఇంట్లో ఐక్యత లేనందున ఒకడు సంతోషంగా ఉన్నాడు, మరొకడు బాధగా ఉన్నాడు కదండి. మనలో ఏముండాలి అంటే, మన కుటుంబాలు దీవించబడాలి అంటే తప్పకుండా మనం ఐక్యత కలిగి మనం జీవించాలి. ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం.
యాకోబు తన కుమారును పిలిపించి ఇట్లా నేను మీరు కూడి వెళ్ళి అంత్యదినములలో మీకు సంభవింపబోయే సంగతులను మీకు తెలియజేతును కదా. యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? 12 గోత్రాలను పిలుస్తా ఉన్నాడు. 12 గోత్రాలు అంటే చిన్న జనముగా, విస్తారమైన జనం. 12 గోత్రాలు అంటే చిన్న విషయముగా. మనం కోత పండుగ జరుపుకుంటే 100 కుటుంబాలు అనేసరికి చాలా మంది వస్తారు కదా. 100 కుటుంబాలు బాబు ఒకేసారి ప్రార్థన చేయలేడు కనుక ఏం చేస్తారు అంటే ఒక్కొక్క కుటుంబాన్ని పిలుస్తారు. ఇక్కడ యాకోబు ఏమంటా ఉన్నాడు అంటే మీరు 12 గోత్రాలు కదా, మీరు 12 గోత్రాలు 12 విధాలుగా రావకండి. మీరు ఎలాగ రావాలా? మీరు 12 గోత్రాలు కూడి ఒక చోట కూడి నా దగ్గరికి రారు. మీరు 12 గోత్రాలు మీరు కలిసి నా దగ్గరికి వచ్చినప్పుడు మీలో ఉండేటువంటి ఐక్యతను బట్టి మీ గోత్రం అన్నిటినీ నేను ఏం చేస్తాను అంటే ఆశీర్వదిస్తాను కదా. మరి యాకోబు సెలవీయగానే ఈ 12 గోత్రాలు పోయే యాకోబు దగ్గరికి. యాకోబు ఏం చేశాడు అంటే రూబేను మొదలుకొని బెన్యామీను వరకు 12 గోత్రాలను యాకోబు ఏం చేశాడు అంటే సమానముగా ఆశీర్వదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే రూబేను గోత్రం చాలా పెద్దది కదా, బెన్యామీను గోత్రం చాలా చిన్నది. కానీ వాళ్ళు ఎప్పుడైతే కూడి వచ్చారో, వాళ్ళు ఎప్పుడైతే కలిసి వచ్చారో, యాకోబు ఏం చేశారు అంటే పెద్ద గోత్రం మొదలుకొని చిన్న గోత్రం వరకు అందరినీ కూడా సమానంగా వాళ్ళని ఏం చేశారంట ఆశీర్వదించాడు కదండి. ఎంత ప్రాముఖ్యమైన విషయం చూడండి. అంటే ఐక్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎలాంటిది అంటే వాడు పెద్దవాడైనా చిన్నవాడైనా, వాడు ధనవంతుడైనా పేదవాడైనా, వాడు ఉద్యోగస్తుడైనా వాడిక్కడ ఉద్యోగం లేకపోయినా, ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో, ఎవరైతే కలిసిమెలిసి ఉంటారో ఆశీర్వాదాలు అందరికి కూడా సమానం. ఈ సమానము లేక మరి చాలా మంది అల్లాడుతూ ఉన్నారు. మన దేవుని బిడ్డలారా, ఒక పాత నిబంధన గ్రంథంలోనే కాక కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడు వారిని దీవించినట్లుగా మనం చూస్తాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 50వ వచనము 51వ వచనాన్ని చదువుకుందా. ఆయన బెతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణము బాయను. యేసు ప్రభుల వారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అందరికీ ఆయన కనిపిస్తూ ఆయన ఆరోహణం అవుతా ఉన్నారు. అంటే పరలోకమునికి వెళ్తా ఉన్నారు. మరి పరలోకమును వెళ్ళవలసిన దేవుడు మరలా ఎందుకు ఆపుతా ఉన్నాడు? ఎందుకు వారిని అందరినీ పిలుస్తా ఉన్నాడు శిష్యులందరినీ అని అంటే, ఈ 12 మంది శిష్యులు, ఒక శిష్యుడు చనిపోయారు, ఇస్కరియోతు యూదా చనిపోయారు. ఈ 11 మంది దేవుణ్ణి చివరి వరకు వెంబడించలే. ఒక శిలువ దగ్గర ఒక యోహాను తప్ప మిగిలిన 10 మంది శిష్యులు చెదిరిపోయారు. వాళ్ళందరూ చెదిరిపోయారు. కానీ యేసు ప్రభుల వారు లేచినాక 3 రోజులు సమాధిని గెలిచి లేచిన తర్వాత మరలా దేవుడే నిన్ను ఎత్తుకుంటూ వెళ్ళి ఈ 11 మందిని ఒకటిగా చేశాడు. అంటే విడిపోయినటువంటి వీరి జీవితాలను దేవుడు ఏం చేశాడు అంటే మరలా ఒకటిగా చేసి ఈ 40 దినాలు వాళ్ళకి మరలా ట్రైనింగ్ నేర్పి వారిని ఎక్కడికి రమ్మన్నాడు? బెతనియా అనేటువంటి కొండ దగ్గరికి రమ్మని చెప్పగానే ఆ 11 మంది దేవుని మాటను విని బెతనియా అనేటువంటి కొండ దగ్గరికి వెళ్ళగానే దేవుడు వారిలో ఉన్నటువంటి ఐక్యతను చూసి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? వారిని ఆశీర్వదిస్తా ఉన్నాడు కదా. అంటే దేవుణ్ణి అసహించుకున్నారు వాళ్ళు. దేవుడు నాకు ఎవరో తెలియదు అని పేతురు అన్నాడు. దేవుణ్ణి చివరి వరకు వెంబడిస్తాము అని గెస్తమనే తోటలోని దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ తప్పు తెలుసుకొని మరలా 11 మంది ఐక్యతగా ఉండడం ద్వారా దేవుడు వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలు దేవుడు వారికి
ఇచ్చినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు కుటుంబంలో ఐక్యత కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు చాలా త్వరగా దేవుడి ఆశీర్వాదాలు నీ కుటుంబం మీదకి వస్తాయి. సంఘంలో నువ్వు ఐక్యత కలిగి ఉన్నట్లయితే నీ ఐక్యతను బట్టి దేవుడు సంఘానికి కూడా దేవుడు దీవిస్తాడు. చూడండి ప్రియమైన వారులారా, 133వ దావీదు కీర్తనలోనే 3వ వచనంలో చూస్తే, సియోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదము శాశ్వత జీవమును అతడు ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు ఐక్యతగా ఉండడం ద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. నువ్వు ఐక్యతగా ఉండడం ద్వారా శాశ్వత జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ శాశ్వత జీవము అనేటువంటి మాట కొత్త నిబంధన గ్రంథంలోనికి వెళ్ళేసరికి నిత్య జీవము అనేటువంటి మాట మాట్లాడాడు దేవుడు. నిత్య జీవము అంటే ఆ నిత్యముగా ఉండేటువంటి జీవితం ఉండేటువంటి ఒక ప్రాంతము. ఆ ప్రాంతము కొన్ని సంవత్సరాల నుండి మరికొన్ని సంవత్సరాలు కనుమరుగేదిగా నిత్యము ఉండేటువంటి ఒక జీవం ఉంది, ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం ఏంటి అంటే పరలోకం. ఆ పరలోకంలో మనమందరం వెళ్ళాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎవరు వెళ్తారు ఆ నిత్య జీవానికి అని అంటే, ఎవరైతే ఐక్యంగా కలిసి ఉంటారో, ఎవరైతే కలిసిమెలిసి ఉంటారో వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి వెళ్తారు. ప్రియమైన వారులారా, కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు దగ్గరికి ఒక యవనుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలా అని దేవుడిని అడిగాడు. దేవుడు అన్నాడు, ఆయన 10 ఆజ్ఞలు పాటించాలా, వారం చర్చికి వెళ్ళాలా, దశమభాగము చెల్లించాలా అని చెప్పగానే, ప్రభువా ఇవన్నీ నేను చిన్నతనంలో నుంచి చేస్తా ఉన్నా, కానీ నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలా అని అనగానే, నీ ఆస్తిని పేదవారికి ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో, అతడు మిగిలి ఆస్తిపరుడు కనుక తన ముఖము చిన్నపుచ్చుకొని ఎక్కడికి వెళ్ళాడంట? ఇంటికి వెళ్ళాడు. అంటే నిత్య జీవానికి వెళ్ళవలసినటువంటి ఆ యవన బిడ్డ ధనాన్ని బేసిక్ చేసుకొని, ధనాన్ని నమ్ముకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు ధనము కావాలా, దేవుడు కావాలంటే చాలా మంది ధనాన్ని కోరుకుంటారు. ఎందుకంటే దేవుడు ఈరోజు కాకపోతే రేపు దొరుకుతాడు. దేవుడు ఎక్కడికి పోడు కదా. ఈ వారం కాకపోతే వచ్చే వారం కాకపోతే మరొక వచ్చేవారం. కానీ డబ్బులు అట్లా రావు కదా, ఈ వారం వస్తాయి, వచ్చే వారం రావు. కాబట్టి మానవుడు దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించేవారు ఈరోజు సమాజంలో మనం కనపడుతూ ఉన్నా. ప్రేమైన వారులారా, అటువంటి వారికి దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి కానీ ఈ లోకంలో త్వరగా కరిగిపోయేటువంటి ధనాన్ని నువ్వు నమ్ముకోకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఏమి చేయాలి? ఐక్యంగా ఉండాలి అని అంటా ఉన్నాడు దేవుడు. నువ్వు ఐక్యంగా ఉన్నట్లయితే నీకు నిత్య జీవాన్ని ఇస్తానంటా ఉన్నాడు దేవుడు. ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనం ఏమి చేయాలి? ప్రియమైన వారులారా, 3 మాటలను నేను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తారు. మొట్టమొదటిగా ఈ నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను, అలాగే విశ్వసించు ప్రతివారును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. ఎవరి ద్వారా నిత్య జీవం ఉంది మనకందరికీ? ఎవరి ద్వారా నిత్య జీవం ఉంది? సంఘాల ద్వారా కాదు, గుర్తుపెట్టుకో. మా మందిరానికి వస్తే మీరు పరలోకానికి పోతారు, ఆ మందిరానికి పోతే నరకానికి పోతారు అని చాలా మంది బోధిస్తూ ఉన్నారు. నమ్మొద్దారు. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే మందిరాలు కాదు ప్రాముఖ్యం. క్రీస్తు యేసునందు మనమందరం విశ్వాసం ఉంచిన ప్రతి వాడును ఎక్కడికి పోతారంట? ఆ మందిరానికి పోతే పరలోకానికి,
ఈ మందిరం పోతే నరకానికి, ఆ మందిరం పోతే పరలోకానికి, నరకానికి మధ్యలో అని చాలా మంది బోధిస్తూ ఉన్నారు. చెడగొట్టతులు చాలా ఉన్నారు. మీరు చెడిపోగలరు. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మని. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే, యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవానికి వెళ్తాడు. నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే యాడికి పోతావమ్మా? అది గుర్తుపెట్టుకో. మందిరాలు కాదు ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకో. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ విశ్వాసం నిన్ను ఎక్కడ తీసుకొని పోతుంది? నిత్య జీవానికి తీసుకొని పోతుంది. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కారణం ఏంటి అంటే, ఆయనే ద్వారము, ఆయనే సత్యము, ఆయనే ఈ లోకానికి జీవము కదా. దేవుడు అన్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప మరొకటి పరలోక రాజ్యంలోనికి ఎవడు కూడా వెళ్ళలేడు. మనకందరికి ఒకటే మార్గం ఏంటి అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు ఎక్కడికి పోతాడంట? నిత్య రాజ్యంలోనికి వెళ్తాడు. అది మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివితే, కాబట్టి యేసు 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని, నా శరీరాన్ని ఎవరైతే తింటారో, నా రక్తాన్ని ఎవరైతే తాగుతారో వాళ్ళందరూ నిత్య జీవానికి వెళ్తారు కదా. అందుకే ప్రతి ఆదివారం చర్చికి రావాలి. ప్రతి ఆదివారం రోజు ఆరాధనలో పాల్గొనాలి. ప్రతి ఆదివారం రోజు ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం పదే పదే చెబుతా ఉన్నాము అంటే, నువ్వు దేవుని యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగినప్పుడు నువ్వు ఎక్కడికి పోతావంట? నిత్య జీవంలోనికి వెళుతా. కొన్ని చర్చిలలో 2 వారాలు ఒకసారి ఆరాధన ఇస్తారు. కొన్ని చర్చిలలో నెలకొకసారి ఆరాధన ఇస్తారు. కానీ మన సిఎస్ఏ మందిరాలలో మాత్రము ఎంతమంది వచ్చినా, ఎన్నిసార్లు చేసినా, ప్రతి ఆదివారం రోజు క్రమం తప్పకుండా మన ఆరాధన ఏముండదమ్మా కదా, ఎక్కడ ఉండదు. మన సిఎస్ఏ మందిరంలో తప్ప ఈ బల్ల ఆరాధన అంటే రొట్టె ద్రాక్షరసం ఆరాధన మన సిఎస్ఏ సంఘాలలో తప్ప ఎక్కడ వారం ఎక్కడ ఉండదు. కారణం ఏంటి అంటే, పెద్దలు నియమించినటువంటి కట్టడ. ఇది ఎప్పటి నుంచో పాతకాలం నుంచి దేవుని యొక్క ఆధారం, వాక్యాన్ని బేసిక్ ఆధారం చేసుకొని మరి ప్రతి ఆదివారం రోజున ఎంతమంది వచ్చినా కూడా అందరికి కూడా ఏమి ఇవ్వాలా? రొట్టె ద్రాక్షరసం తప్పకుండా ఇవ్వాలి కదండి. కర్నూలు టౌన్ చర్చిలలో పనిచేస్తున్నప్పుడు 3000 మంది వస్తారు ఉదయం ఆరాధనకి. ఇంతమంది వచ్చినారు కదా, వచ్చే వాళ్ళు ఇవ్వచ్చు కదా అంటే ఒప్పుకో. తప్పకుండా ఏం చేయాలా? అక్కడ ఉన్న బాబు 4 కానీ 5 మంది కానీ 6 మంది కానీ ఎంత టైం అయినా కూడా వాళ్ళకు ఇవ్వాల్సింది. ఇంకా క్రిస్మస్ జనవరికి వస్తే 4 ఆరాధనలు ఉంటాయి. రాత్రల్లా ఆరాధనలు ఉంటాయి, పగులల్లా ఆరాధనలు ఉంటాయి. అన్ని ఆరాధనలకు తప్పకుండా ఏమి ఇస్తారంటే బల్ల రొట్టె తప్పకుండా ప్రతి ఆరాధన ఇస్తారు. మధ్యరాత్రి 4 గంటలకు, 6 గంటలకు, 11 గంటలకు ఇన్ని ఆరాధనలు ఉన్నాయి కదా, ఒక ఆరాధన బంద్ చేద్దామంటే ఎవరు ఒప్పుకోరు. తప్పకుండా వాళ్ళు దేనికోసం వస్తారు? ఎక్కువగా వాక్యము కోసము, బల్ల ఆరాధన కోసం చాలా మంది వచ్చేవాళ్ళు ఉంటారు. కారణం ఏంటి అంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడు ఎక్కడికి పోతాడంట? నిత్య జీవములోనికి వెళుతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఐక్యత కలిగి ఈ లోకంలో బ్రతుకుదాం. ఐక్యత కలిగి ఈ లోకంలో మనం జీవిద్దాం. ఐక్యత కలిగి మన కుటుంబాలలో మనం కలిగి ఉందాం. ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో మరి దేవుని ద్వారా ఆశీర్వాదములు, దేవుని ద్వారా నిత్య జీవము మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఐక్యత కలిగి దేవుని ద్వారా ఆశీర్వాదము, దేవుని ద్వారా నిత్య జీవాన్ని పొందుకొని సంతోషంగా ఉండాలని ప్రభువుకి నేను మనవి చేస్తూ అతని కృప పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్.